ఇడవలూరు ఎలగలమ్మగుంట. నా పేరు దిబోరమ్మ. మా ఆయన పేరు లోకయ్య. మేము ఎన్నో రోజుల నుంచి దేవుని నమ్ముకున్నాము. నాకు థైరాయిడ్ గొంతులో పెద్దగా గడ్డగా వచ్చేసి నెల్లూరు హరిశ్చంద్రారెడ్డి హాస్పిటల్ దగ్గర చేపించుకుంటున్నది. నాకు చాలా నొప్పుతో బాధగా ఉన్నాను. అప్పుడు ఇడలూరు సుధాకర్ సార్ వాళ్ళు వచ్చి అందరికి చెప్పటం అయింది. సార్ వాళ్ళు వస్తున్నారు తోటలో నుంచి, ఉన్న జబ్బులన్నీ ఆయన తాకినా, ఆయన ప్రార్థన చేసిన, ఆయన సాయిలు సూచిన పోతాయమ్మ అని నాకు చెప్పాడు. నేను వెంటనే వచ్చేసాము రాత్రి కాలం. అప్పుడు వచ్చేలేకి పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అప్పుడు మేము కూడా కూర్చొని ఉన్నాము. దేవుణ్ణి అడుగుతా ఉన్నాను, ప్రభువా నీ పాట కూడా పాడలేకున్నాను, నేను దేవుని నమ్ముకున్నానే కానీ నాకు ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నాను, అన్నం తినలేకపోతున్నాను. ఈ బిడ్డ ద్వారా నువ్వు బాగా చేస్తావు అని చెప్తా ఉన్నారు. ఇది నాకు బాగోవాలయ్యా, నాకు స్వస్థగలగాలయ్యా, నీ పాటలు పాడాలయ్యా. నేను ఎంతగా ఏడ్చుకున్నాను. అప్పుడు సారు వాక్యం చెప్తా గొంతు నొప్పితో బాధపడుతున్నావు, థైరాయిడ్ బాధతో బాధపడుతున్నావు, లే పైకి అన్నప్పుడు నేను లేచాను. ఆయన అరిచేయి కుడి చెయ్యి సాపి నా సాయిలు చూపి, ఇదిగో చెయ్యి సాయిలు చూస్తా ఉండు నీకు అని చెప్పి ప్రార్థన చేశాడు. వెంటనే నా నొప్పి తగ్గిపోయింది. నా వాపుగాడ ప్రార్థన అయిపోయేకి తగ్గిపోయి, తట్టుకో గొంతు బాగా తట్టుకో, నొప్పుందా అని అరిచాడు. నేను తట్టుకున్నాను, గొంతు నొప్పి లేదు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 7-8 సంవత్సరాలు అయిపోయింది. నేను ఈ సాక్ష్యం చెప్పాలని ఎక్కడెక్కడో నేను సార్ వాళ్ళతో కలుసుకోలేకపోయాను. ఈ రోజు వాయిళ్లలో పాస్టర్ యాకాబు సార్ వచ్చి, అమ్మ తోటలో ఆయన వచ్చి ఇదిగో రాగడ చిలుకలో పెడుతున్నాడు అనేలేకి అబద్ధం చెప్పాడు ఫోన్లో. మాకు అన్నీ వదిలేసుకొని గబగబాల ప్రయాణం అయ్యి ఈ రోజన్నా సాక్ష్యం చెప్పుకోవాలా. నేను ఏమి ఇచ్చి పొలం పొందలేకపోయాను ఆయనకి. నేను ఎన్నో హాస్పిటల్ తిరిగి నేను సత్యబాబయ్యాను. ఇలాంటి వ్యాధిని నాకు బాగా చేసి థైరాయిడ్ ప్రార్థన చేసినప్పుడు నీకు పోయింది లేదు పో అన్నప్పుడు నేను నమ్మక ఆ సీసా మందులు ఎత్తుకోపోయి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ గడ 10 రోజులు మింగేలేకి ఆ గడ్డ పోయింది కదా, మందులు మింగేలేకి విపరీతంగా ముక్కల గుండా నోటి గుండా రక్తం జరిగింది. నాకు మళ్ళీ వెళ్ళాను హాస్పిటల్కి. అప్పుడు పోయి ఏందయ్యా నాకు రక్తం వస్తుంది, నేను మందులు ఎత్తుకోపోయి తిన్నానని చెప్పినప్పుడు, అమ్మా నీకు పరీక్షలు చేస్తామని చెప్పి సిద్ధార్థ హాస్పిటల్ పక్కనే మళ్ళీ గొంతులో రక్తం తీసి పరీక్ష చేశారు. వాళ్ళు పరీక్ష చేశారు, నీకు థైరాయిడ్ పూర్తిగా పోయిందమ్మా, పోయిన వల్ల తిన్న దానికి నీకు జబ్బు లేని వల్ల తిన్న వల్ల నీకు రక్తం రాగింది, తినకూడదు, నీలో లేదు అని మాత్రలు మింగకూడదు, థైరాయిడ్ మాత్రలు మింగకూడదు నువ్వు అని చెప్పారు. అప్పటి నుంచి నాకు బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, పాటలు పాడతాను, ప్రార్థన చేసుకుంటున్నాను, అన్నం తింటాను. నాకు ఇంకా ఎప్పటికీ థైరాయిడ్ రాకుండా తీసేసాడు ఆ రోజు నాకు దేవుడు. ఇది నా సాక్ష్యం.